రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. అయితే ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేది ఏంటంటే వర్షాధారంగా మనము నల్లరేగడి పొలాల్లోన ఒక 4 ఎకరాలు పత్తి అయితే సాగు చేస్తున్నాము. దానికి గాను ఈ 2026 సంవత్సరంలో ఈ మధ్యస్థ నల్లరేగడి పొలంలో వర్షాధారంగా సాగు చేయడానికి 4 ఎకరాలు గాను ఒక 3 రకాల సీడ్స్ అయితే ఎంపిక చేసుకోవడం అయితే జరిగింది. ఇదివరకు మనం బోరు వసతి కింద సాగు చేయడానికైతే కనుక ఒక 2 రకాల సీడ్స్ మీకు ఎంపిక చేసుకొని నేను వీడియో కూడా తీసి పెట్టడం జరిగింది. తర్వాత ఆ వీడియోలో కూడా మీకు చెప్పాను వర్షాధారంగా నేను సాగు చేసే సీడ్స్ ఏమని చెప్పి తర్వాత వీడియోలో మీకు తెలియజేస్తానని చెప్పాను. వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు తెలియజేయడం అయితే జరుగుతుందండి. ఖచ్చితంగా వీడియో చివరిదాకా చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా అయితే చేయండి అనమాట. అయితే ఇప్పుడు మనం కూర్చున్న పొలం అండి చూసుకుంటే మనం వర్షాధారంగా ఒక 4 ఎకరాలు ఈ మన నల్లరేగడి పొలంలోన పత్తి అయితే సాగు అయితే చేస్తూ ఉన్నాము. దానికి సంబంధించి ఒక 3 రకాల సీడ్స్ అయితే బెస్ట్ సీడ్స్ ఎంపిక చేసుకోవడం జరిగింది. మనం బోరు వసతి కింద 2 రకాల సీడ్స్ అయితే నాటడం జరిగింది. స్విఫ్ట్, దాంతోపాటు శ్రీరామ SRC 55 విత్తనం నాటడం జరిగింది. 2 కూడా చాలా మంచి జర్మినేషన్ అయితే వచ్చాయి. దాని గురించి వీడియో కూడా పెడతానండి. అయితే ఇప్పుడు మనం నల్లరేగడి పొలంలో వర్షాధారంగా సాగు చేయడానికి 4 ఎకరాలు కానీ 3 రకాల సీడ్స్ ఎంపిక చేసుకున్నాను. వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియస్తాను చూడండి. ఈ డేట్ చూసుకుంటే కనుక మనము ఈరోజు డేట్ చూసుకుంటే కనుక నేను వీడియో తీస్తున్న డేటు మే 30 తారీఖు అండి. మే 29 తారీఖు నేను ఈ సీడ్ అయితే ప్లాంటేషన్ చేయడం జరిగింది. దాని గురించి వీడియో కూడా పెడతాను చూడండి. అదేవిధంగా నేను హడావిడిలో విత్తనాలు నాటడం అయితే జరిగిందండి. హడావిడిగా విత్తనాలు తెచ్చి నాటడం జరిగింది. కాబట్టి మీకు ఇప్పుడు నేను చూపించే ప్యాకెట్లు అన్నీ కూడా చించి ఉంటాయి. నేను ప్లాంటేషన్ చేసేటప్పుడు చిన్న క్లిప్ కూడా తీసుకున్నాను, కావాలంటే మీకు పెడతాను చూడండి. ఇప్పుడు నేను చూపించే ప్యాకెట్లు అన్నీ ఆల్రెడీ నాటిన ప్యాకెట్లు అండి, కాబట్టి చించి ఉంటాయి. కాబట్టి ఫుల్ ప్యాకెట్ చూపించలేకపోతున్నాను, ఎందుకంటే నిన్ననే ప్లాంటేషన్ చేసేసాం కాబట్టి మీకు ఇవి ఆల్రెడీ యూజ్ చేసిన ప్యాకెట్లు మీకు చూపించడం అయితే జరుగుతుంది. అందులో బెస్ట్ 3 రకాల సీడ్స్ మనం మధ్యస్థ నల్లరేగడి పొలాల్లో ఎంపిక చేసుకున్న వాటి గురించి చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మనము టాటా కంపెనీ ఒకటి క్రూజర్ అండి. ఈ క్రూజర్ అనేది ఏంటంటే యాక్చువల్గా నేను టాటా వాళ్ళదే బిగ్ ఎక్స్ తీసుకోవాలని చెప్పి అనుకున్నాను. మనం 1 ఎకరన్నర దాకా నల్లరేగడి పొలమే, మంచి నల్లరేగడి పొలము, చాలా బలంగల భూమి, అది చాలా బాగుంది. అది దానికి సంబంధించి దాన్ని తీసుకుందామని చెప్పి అనుకున్నాను, బిగ్ ఎక్స్ అని విత్తనాన్ని. కాకపోతే అది మనకు దొరకట్లేదు. దొరకని పక్షాన్ని నేను ఈ క్రూజర్ అని తీసుకున్నాను. నాకు ఈ టాటా వాళ్ళది క్రూజర్ తీసుకోవడానికి కారణం ఏంటంటే బిగ్ ఎక్స్ ఆప్షన్ దీన్ని తీసుకున్నాను. అంటే బిగ్ ఎక్స్ ఇంప్రూవ్డ్గా చేశాము, అదే బిగ్ బాల్ సైజులో ఉంటుంది. మంచి బలంగల భూమికి ఎంపిక చేసుకోవడానికి లావ్ సెగ్మెంట్లోన, బిగ్ బాల్ సెగ్మెంట్లోనే క్రూజర్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అని నాకు చెప్పడం అయితే జరిగిందనమాట. దానికి సంబంధించి నేను ఈ క్రూజర్ అనే విత్తనాన్ని 1 ఎకరన్నరకు గాను సాగు అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఈ మధ్యస్థ నల్లరేగడి పొలాలు. ఇది చూసుకుంటే మనకు మధ్యస్థ పంట కాల వ్యవధి కలిగినది, బిగ్ బాల్ సెగ్మెంట్ ఉంటుంది, చాలా వరకు చీడపీడలను కూడా తట్టుకుంటుంది. గత సంవత్సరం కూడా మంచి దిగుబడి వచ్చింది చెప్పి మనకు చాలామంది రైతులు కూడా, కొంతమంది రైతులు మనకు షాప్ దగ్గర కూడా తెలియడం జరిగింది. కాబట్టి నేను బిగ్ ఎక్స్ తీసుకుందామని వెళ్ళిన చోట్లన అది దొరకని పక్షాన ఈ టాటా వాళ్ళది క్రూజ్ అనే విత్తనాన్ని తీసుకున్నానండి. సరే, ఈ సంవత్సరం దీన్ని సాగు చేస్తే నెక్స్ట్ ఇది ఎలా దిగుబడి వచ్చిందో మీకు నెక్స్ట్ ఫర్దర్గా నేను తెలియజేస్తానండి. ఖచ్చితంగా పూర్తిగా తొందరగా ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. ఎందుకోసం అంటే వర్షం వచ్చే సూచన అయితే కనిపిస్తూ ఉందన్నమాట. అయితే ఈ టాటా వాళ్ళది క్రూజర్ మనకు బిగ్ బాల్ సెగ్మెంట్లో ఒక బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. దీన్ని కూడా సాగు చేసుకోవచ్చు. నేను కూడా మధ్యస్థ బలంగల నల్లరేగడి పొలంలోన 1 ఎకరన్నరకు గాను ఈ క్రూజర్ అనే విత్తనాన్ని అయితే తీసుకుంటాను అనమాట. ఇదొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్. లావ్ సెగ్మెంట్, బిగ్ బాల్ సెగ్మెంట్ చూసుకుంటే కనుక ఖచ్చితంగా మంచి దిగుబడి సాధించవచ్చు అని చెప్పారు. బట్ నేనైతే సాగు చేయలేదు. బిగ్ ఎక్స్ అయితే నేను చూశాను, బాగుంది, దాన్నే తీసుకుందాం అనుకున్నాను. బట్ ఈ సంవత్సరం కానట్టుగా నెక్స్ట్ ఇయర్కి అయితే దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తానండి. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక రకమైన విత్తనం మనం చూసుకుంటే కనుక ఒకటి మనకి కోర్ సీడ్స్ వాళ్ళది బాలు అనే విత్తనం అండి. ఈ కోర్ సీడ్స్ వాళ్ళది బాల్ అనే విత్తనం కూడా చాలా మంచిగా మనకు దిగుబడి అయితే ఇస్తూ ఉంది. గత సంవత్సరం కూడా చాలా మంచి దిగుబడి వచ్చింది. మనకు చాలామంది ఫార్మర్స్ కూడా చెప్పారు. అదే పరంగా నేను ఈ బాలు విత్తనాన్ని కూడా ఖచ్చితంగా ఎంపిక చేసుకోవడం జరిగిందండి. 1 ఎకరన్నరకు గాను ఈ బాలు విత్తనం కూడా తీసుకుంటున్నాను. ఇది కూడా మధ్యస్థ కాయ సైజు ఉంటుంది, మధ్యస్థ కాల పరిమితి కలిగినది, చాలా మంచి దిగుబడి వస్తుంది. నల్లరేగడి పొలంలో మనకు వర్షాధారంగా అయినా సరే, అటు ఈ మన నీటి వసతి కిందైనా సరే, తేలికపాటి నీళ్ళ నుంచి బలమైన నీళ్ళ వరకు కూడా మంచిగా సాగు చేసుకోవచ్చు ఈ బాలు విత్తనాన్ని కూడా. కాబట్టి దీన్ని కూడా ఎంపిక చేసుకోవడం అయితే జరిగిందనమాట. ఇదొక ఎకరన్నరకు గాను నేను సాగు చేస్తున్నాను. అదేవిధంగా ఇంకో రకమైన విత్తనం కనుక మనం చూసుకుంటే మనకి ఇది గాయత్రి గోల్డ్ అండి. శ్రీ సత్య సీడ్స్ వాళ్ళది గాయత్రి గోల్డ్ అనే విత్తనం కూడా 1 ఎకరన్నరకు అయితే నేను తీసుకున్నానండి. ఇది కూడా మనకు మధ్యస్థ పంట కాల వ్యవధి కలిగినది, మనకు కాయ కూడా మీడియం బౌల్ ఉంటుంది, చాలా వరకు చీడపీడలను కూడా తట్టుకుంటుంది. మంచి దిగుబడి ఇచ్చే విత్తనంలో గాయత్రి గోల్డ్ అనేది కూడా బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. మంచి దగ్గర కాపు ఉంటుంది. అందుకోసమే నేను దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. ఈ 3 రకాల విత్తనాలు మనకి టాటా వాళ్ళది క్రూజర్ ఒకటి, గాయత్రి గోల్డ్ ఒకటి, ఈ బాలు ఒకటి, ఈ 3 రకాల విత్తనాలు మనము ఈ 4 నుంచి 4 ఎకరాల దాకా ఉంటుందండి. ఈ 3 సెగ్మెంట్స్ అనేవి మనము ఈ 4 ఎకరాల మన రేగడి భూములన వర్షాధారంగా సాగు చేసుకోవడానికి ఈ 3 రకాల సీడ్స్ అయితే నేనైతే ఎంపిక చేసుకోవడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా మీకు ఖచ్చితంగా ఫర్దర్గా ఇవి ఎలా ఉన్నాయి, మన నెక్స్ట్ ఇయర్కి ఏ విధంగా దిగుబడి వస్తాయని చెప్పి మీకు ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలియడం కోసమే నేను ఇన్ని రకాల విత్తనాలు అయితే గ్యాదర్ చేసి తీసుకోవడం జరిగింది. మనం చెప్పిన అన్ని రకాల సీడ్స్ కూడా బెస్ట్ సీడ్స్ అండి. అటు మనం SRC 55 కానీ, స్విఫ్ట్ కానీ చాలా మంచి సీడ్సే. అదే పరంగా ఇప్పుడు మనం టాటా వాళ్ళది క్రూజర్
బుల్లర్ 1 ఎకరన్నరకి, బాలు 1 ఎకరన్నరకి, కోర్ సీడ్ వాళ్ళది, తర్వాత శ్రీ సత్య సీడ్ వాళ్ళది, గాయత్రి గోల్డ్. ఈ 3 రకాల సీడ్స్ అయితే ఈ 2026 సంవత్సరం గాను నల్లరేగడి పొలంలోన వర్షాధారంగా సాగు చేసుకోవడానికి ఈ 3 రకాల సీడ్స్ అయితే ఎంపిక చేసుకోవడం అయితే జరిగిందనమాట. ఇదండి మనము ఇక్కడితో మనము విత్తనాల వీడియోస్ అయితే అయిపోయి ఫర్దర్గా మనము బోరోసత్ కింద ఖచ్చితంగా ఫస్ట్ స్ప్రే నుంచి తర్వాత మందులు స్ప్రే చేసుకోవడం ఎరువు గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తానండి. ఇదండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్లో తెలియండి, పూర్తిగా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.